మూవింగ్ ఆన్, పట్టాలపై విమాన ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా? వందే భారత్ స్లీపర్లో జర్నీ చేస్తే అర్థమవుతోంది. భారత రైల్వేలో నూతన శకం ఆరంభమైంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణం విమాన ప్రయాణాన్ని మరిపించేలాగా ఉండనుంది. అత్యాధునిక వసతులు, భద్రతా సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ ట్రైన్ రూపుదిద్దుకుంది. త్వరలోనే గువాహటి, హౌరా మధ్య తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రూపొందాయి. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. లాంగ్ జర్నీలకు, నైట్ జర్నీల కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైలును రూపొందించారు. దీనిలో మొత్తం 16 ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ కోచ్లుంటాయి. వాటిలో ఏసీ 3 టైర్ కోచ్లు 11, ఏసీ 2 టైర్ కోచ్లు 4, ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ 1 ఉంటుంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఇన్సైడ్ ఎలా ఉంటుందో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. ట్రైన్కి సంబంధించిన డిజైన్ చేయడం జరిగింది. ఇది స్లీపర్ క్లాస్. సో స్లీపర్ క్లాస్కి సంబంధించి థర్డ్ ఏసీకి సంబంధించి పూర్తిగా డిజిటల్ డిస్ప్లేస్ని అమర్చారు. ఈ విధంగా ప్రతి కోచ్కి సంబంధించి కూడా, ప్రతి కంపార్ట్మెంట్కి సంబంధించి ఒక సీసీ కెమెరాని అరేంజ్ చేయడం జరిగింది. మినీ చిన్న సైజు, ముఖ్యంగా ఒక కుటుంబంలో ఎవరైతే ఇంట్లో వాష్రూమ్, టాయిలెట్ ఉంటుందో అంత స్పేషియస్గా ముఖ్యంగా ఈ వాష్రూమ్స్ని డిజైన్ చేయడం జరిగింది. పుష్ టాక్, ముఖ్యంగా నేరుగా ఇక్కడి నుంచి పైలట్ తోటి, ముఖ్యంగా లోకో పైలట్తో మాట్లాడే అవకాశం కనిపించడం జరుగుతుంది. పైలట్ ఏదైనా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో పైలట్తో మాట్లాడే అవకాశం కూడా ఈ విధంగా ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ఈ విధంగా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. సీటింగ్ స్టెప్స్, ముఖ్యంగా థర్డ్ ఏసీ అలాగే సెకండ్ ఏసీలో ల్యాడర్ వ్యవస్థ ఉండేది, కానీ ఇక్కడ పూర్తిగా స్టెప్స్తో దీన్ని డిజైన్ చేశారు. స్పేషియస్గా, ముఖ్యంగా చాలా స్పేషియస్గా ఈ సీటింగ్ వ్యవస్థ అలాగే కుషనింగ్ వ్యవస్థ, బెర్త్కి సంబంధించి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కోచ్లను అత్యాధునికంగా ఎలా రూపుదిద్దారో మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ వివరిస్తారు. ఒక యూనిక్ మోడల్లో ఈ డిజైన్ని, కోచెస్ని డిజైన్ చేశారు. పూర్తిగా మెత్తటి కుషన్ తోటి ఈ సీటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మిర్రర్స్, లైటింగ్ వ్యవస్థ, అలాగే విండోస్కి సంబంధించి కూడా చూడొచ్చు. ఈ విధంగా పూర్తిగా ఇంతకుముందు ఈ విధమైన వ్యవస్థ ఉండేది కాదు. కంప్లీట్ క్లోజ్డ్ విండోస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా క్లోజ్ డౌన్ చేసుకోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ, ఛార్జింగ్ వ్యవస్థ పూర్తిగా సమూలంగా డిజైన్ మొత్తాన్ని కూడా, కోచ్ డిజైన్ మొత్తాన్ని కూడా మార్చడం జరిగింది. ఈ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ పరంగా కూడా అన్ని రకాల చర్యలను ఇటు రైల్వే దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక వందే భారత్ స్లీపర్ ట్రైన్లో ప్యాంట్రీ వ్యవస్థ ఎలా ఉంది అది కూడా చూద్దాం. వందే భారత్ స్లీపర్ రైల్లో ప్యాంట్రీ వ్యవస్థలో సమూల మార్పులు చేయడం జరిగింది. ఇంతకుముందు ప్యాంట్రీ ఆహారం ఒకటే కోచ్లో మొత్తం ఉండేది. ఆ కోచ్ నుంచే ఫుడ్ అంతా కూడా సరఫరా అయ్యేది. కానీ ఇప్పుడు 3 కోచ్లకు ఒక ప్యాంట్రీ కారిడార్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా బాటిల్ కూలర్సు, అంతేకాకుండా ముఖ్యంగా హాట్ అండ్ కోల్డ్ అవసరాలకి తగ్గట్లుగా ముఖ్యంగా హాట్ కేసు, ఈ విధంగా ఆహారాన్ని వేడి చేయడానికి కావాల్సిన ఓవెన్స్ని ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. హాట్ కేస్ 1, హాట్ కేస్ 2తో పాటుగా ముఖ్యంగా ఫ్లైట్లో ఏ విధంగా అయితే ముఖ్యంగా ఫుడ్ సర్వ్ చేస్తారో, ముఖ్యంగా ఫ్లైట్లో మనం చూస్తుంటాం, ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఇందులో దీనికి సంబంధించిన ఫుడ్ అంతా కూడా స్టోర్ చేసి ప్రయాణికులకి ఫ్లైట్లో అందజేస్తుంటారు. సో అదే తరహాలో ఇక్కడ ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో కూడా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని మీరు చేసే దిశగా ప్యాంట్రీకి సంబంధించిన మార్పులు చేశారు. ఈ విధంగా ఇక వాష్రూమ్స్ సంగతి ఏమిటి? వందే భారత్ స్లీపర్లో జర్నీ చేస్తూ మీరు షవర్ బాత్ కూడా చేయొచ్చు. తొలిసారి వందే భారత్ స్లీపర్ రైల్లో షవర్ బాత్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఇందులో మార్పులు చేశారు. ఈ వాష్రూమ్స్లో ఒక మినీ బాత్రూమ్ సైజులో ఈ వాష్రూమ్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా కర్టెన్ వ్యవస్థని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ముఖ్యంగా షవర్, ఏ విధంగా అయితే షవర్ బాత్ చేస్తామో ఇంట్లో ఆ తరహాలో ఇటు ఈ షవర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు, షవర్ బాత్కి సంబంధించి ఇక్కడ ఒక వ్యవస్థని, ఇటు కూల్ వాటర్ అలాగే హాట్ వాటర్ రెండు కూడా ఇందులోంచి రావడానికి ఇండికేషన్గా, సింబాలిక్గా ఇక్కడ ఏర్పాటు చేస్తూ షవర్ బాత్కి సంబంధించి ఈ ట్రైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో
షవర్ బాత్ కూడా తొలిసారి భారత రైళ్లు వందే భారత్ రైళ్లలో ఈసారి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రయాణికుల కోసం. ఇక ఇండియన్ రైల్వేను ప్రధాని మోదీ ఆధునికీకరిస్తున్నారని, దీనిలో భాగంగా వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ను తీసుకొచ్చామన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का रेलवे को ट्रांसफॉर्म करने का और यात्रियों को नई सुविधाएं देने का जो संकल्प है, उसी में एक नया प्रयास है वंदे भारत का स्लीपर वर्जन. आप सबने चेयर कार वर्जन का तो अनुभव किया ही है.